ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది. వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు. మీరు ఇంకా కూడా తెలుగుదేశం తెలంగాణలో ఉండాలి, ఇక్కడ ఉండే నాయకులకు నేను అండగా ఉండాలి అనే ఆలోచన మీరు చేసినప్పుడు తప్పకుండా వైరుధ్యాలు వస్తాయి. ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కడో మళ్ళీ ఏదో ఇష్యూలో, నీళ్ల విషయంలోనో ఇంకో ఇష్యూలోనో తగాదాలు వస్తాయి పక్కపక్క రాష్ట్రాలు అన్నప్పుడు. వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే అది తెగదు, ఎందుకంటే అప్పుడు ఏదో ఒక రకమైన డిఫరెంట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తెగదు, కుదరదు. ఇట్లాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు సార్. రెండవది, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవం. అప్పుడు ఎమ్మెల్యేలని కొంతమందిని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డబ్బులతో కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది వాస్తవం. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా ఇచ్చింది వాస్తవం. కాబట్టి ఇన్ని వైరుధ్యాలతో తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే మీ ఆలోచన ఉదాత్తమైందే కావచ్చు, కానీ అది సాధ్యం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ పని మీకు అక్కడ ఉంది, మా పని మాకు ఇక్కడ ఉంది. ఎందుకు సార్ మనకు పంచాయితీ నేను అడిగాను. కాదు నాకు ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది అన్నారు ఆయన. ఏం ఆబ్లిగేషన్ అంటే, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి నేను అండగా ఉండాలి అని ఆ మాటలు అన్నారు. అంటే నేను చెప్పాను వారికి, సార్ జిహెచ్ఎంసీలో కూడా మీరు తిరిగారు, జిహెచ్ఎంసీలో కూడా మీరు చాలా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది? ప్రజలు ఒక మూడ్లోకి వచ్చారు. ప్రజలు ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రజలందరూ కూడా ఒక మూడ్లోకి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఖచ్చితంగా వారు మాతో బాగున్నారు, కాబట్టి వారితో మేము బాగుంటామనే మూడ్లో ఇక్కడికి వచ్చున్నారు ప్రజలందరూ కూడా. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీ పార్టీకి మీరు ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఉండండి, మేము కాదనట్లేదు. మేము ఆంధ్రాలో ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏది కూడా చేయలేదు. అలాగే మీరు కూడా దయచేసి తెలంగాణలో రాజకీయంగా చికాకులు మాకు పెట్టొద్దు అని చెప్పి నేను కూడా అంతే సావధానంగా, పెద్దవారు కాబట్టి నేను చెప్పాను. సరే, రాజకీయంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్తో కలిసిపోదామని నిర్ణయం తీసుకున్నారు. అది మంచా చెడా నేను ఆ విషయంలో చర్చకు నేను పోను. ఎందుకంటే ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తెలుస్తారు. ఎన్నికల్లో ఉన్నాం, అది మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా, దానివల్ల ఏ రకమైన ఫలితాలు వస్తాయి, రాజకీయంగా నష్టమా లాభమా, రేపు డిసెంబర్ 11 నాడు తేలుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ దేశంలో మనం కాంగ్రెస్ను చూసినాం, బీజేపీని చూసాం. మీకు ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి. రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తీరని అన్యాయం చేసిన పార్టీలు ఈ రెండు పార్టీలే. 100కు 100%. ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రాకు కానీ ఇద్దరూ ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదంటా ఉన్నా అంటే, అమరావతిలో కొత్త రాజధాని శంకుస్థాపనకి కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఆహ్వానించిన సందర్భంగా చాలా చర్చ జరిగింది పార్టీలో, మంత్రివర్గంలో కూడా. పోవాలా వద్దా, పోతే ఎట్లా ఉంటుంది, పోకపోతే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు చాలామంది, కొంతమంది పోవాలన్నారు, కొంతమంది వద్దన్నారు. కానీ మెజారిటీ ఖచ్చితంగా పోవాలి సార్, పోయి మన సూరుద్భావంగా మనం కూడా, మనకు తెలుగు సోదరులు కాబట్టి అండగా ఉన్నాం మేము కూడా మీకు. మనం కోరుకున్నదే కదా విభజన, మనం కోరుకున్నది టీఆర్ఎస్ పార్టీగా. కాబట్టి తప్పకుండా మరి వారు కొత్త రాజధాని కట్టుకుంటున్నప్పుడు, ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనం పోయి సోదరులుగా విడిపోయినా కలిసే ఉందాం అని ఒక మంచి మెసేజ్ ఇచ్చి రావాలి మీరు అంటే. కేసీఆర్ గారు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన తర్వాత నిజంగా మేము కూడా ఆశ్చర్యపడ్డాం. మేము పోలేదప్పుడు, కానీ నిజంగా ఆశ్చర్యపడ్డాం. ఆయన వేదిక మీదకి పోయినప్పుడు కింది నుండి వచ్చిన హర్షధ్వానాలు సామాన్య ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ రోజు చెప్పారు. కేసీఆర్ గారు ఆనాడు అమరావతిలో స్టేజ్ ఎక్కిన తర్వాత సామాన్య ఆంధ్ర ప్రజలు హర్షధ్వానాల మధ్య ఆయన ఆహ్వానించిన తీరు, దాన్ని బట్టే ప్రజల్లో ఆ పురపచ్చాలు లేవు. రాజకీయంగా పార్టీల మధ్యన పంచాయతీలు ఉంటాయి, తెలుగుదేశానికి, టీఆర్ఎస్కి, కేసీఆర్కి, చంద్రబాబు నాయుడికి పంచాయతీలు ఉంటాయి, ప్రజల్లో లేవు. ఆ రోజు మాకు అర్థమైంది, చాలా స్పష్టత వచ్చింది. ఆ రోజు నిజానికి కేసీఆర్ గారు ఆ వేదిక మీద మా అందరికీ చెప్పారు, ఇక్కడ మంత్రులకి, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని కట్టుకుంటున్నారు వాళ్ళు, మన తరపున కూడా, మన రాష్ట్రం తరపున కూడా ఒక సూరుద్భావ కానుకగా కొంత డబ్బులు నేను ప్రకటించి వస్తాను మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నారు. మంచిది సార్, తప్పే ఉందన్నాం. ఆయన నిజానికి ఆ రోజు ఒక 100 కోట్లు ప్రకటిద్దాం అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, అప్పుడు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, గవర్నర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధానమంత్రి ఎప్పుడైనా చివరికి మాట్లాడతారు, ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద ఆయన కాబట్టి లాస్ట్కి మాట్లాడతారు.
కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సార్కి ఎందుకో అనుమానం వచ్చింది కేసీఆర్ గారికి. ఆయన ప్రధానమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన వేదిక మీద ఉంటే ఆయన పిలిచి అడిగారు, ఏమయ్యా మరి ప్రధానమంత్రి ఏం ప్రకటిస్తున్నాడు, మరి నేను ఆయనకంటే ముందు మాట్లాడాలి, ముందు ప్రకటించాలి అంటే ఆయన చెప్పాడు, ఈ దేనికి సార్ అన్నాడు. దేనికంటే నువ్వు వాళ్ళ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, కొత్త రాజధాని కట్టుకుంటున్నారు, కొత్త చేతులతో రారు కదా ఎవరైనా, మీ ప్రధానమంత్రి ఏం ప్రకటిస్తున్నాడు చెప్పయ్యా అన్న. ఏం లేదు సార్ అన్నాడు. ఏం లేకపోవడం ఏందయ్యా అంటే, లేదు సార్ మట్టి నీళ్లు, తట్టెడు మట్టి చెంబెడు నీళ్లు అవి మాత్రమే తెచ్చాము, ఏమీ లేదన్నాడు. ఈయన ఒక్క నిమిషం ఉలిక్కిపడ్డారు. ముందే ఆయన ప్రధానమంత్రి, అందులో ఆయన తెలుసు మనకి, ఆయన కంటే ముందు మనం పోయి 100 కోట్లు ఒక ముఖ్యమంత్రి ప్రకటించి ప్రధానమంత్రి 0 ప్రకటిస్తే ఆయన అహం దెబ్బతిన్నదా? వామ్మో ఇది ఇంకా ఎటేటో పోతుంది అనవసరంగా, కొత్త లేనిపోని పంచాయతీలు వస్తాయి అని చెప్పి ఈయన కూడా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. వచ్చి ఆ రోజు రాత్రి విస్మయంతో ఆశ్చర్యంతో మాతో పంచుకున్నారు. 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్ర ప్రజలు ఆయనను రిసీవ్ చేసుకున్న విషయంలో ఆయన చాలా 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 సంతోషపడ్డారు. సామాన్య ప్రజల్లో పొరపచ్చాలు లేవు, గ్యాప్స్ లేవు, చాలా సంతోషం అన్నారు. రెండోది చెప్పారు, నిజంగా ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారనుకున్నాను, ప్రకటించలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకే, అసలు ఎబ్బెట్టుకు కూడా అనిపించింది. అంత పెద్ద ప్రోగ్రాంకి పిలిస్తే లక్షల మంది ముందు ఆయన ఏం ప్రకటించకపోతే చాలా ఎబ్బెట్టుకుందని. నిజంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలది కూడా ఒకటే వైఖరి. ఢిల్లీలో బాసులు ఉంటారు, వాళ్ళకి ఎవరైంటే చిన్న చూపే, అక్కడ ముఖ్యమంత్రులు ఎవరన్నది వారికి అనవసరం, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారు, పైపెచ్చు. టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, నిర్ణయాలు తీసుకోవాలంటే ఢిల్లీలో జరగాలి, మన నాయకులు పోయి అక్కడ వాళ్ళ ఇళ్ల ముందు క్యూలో నిలబడాలి. మీరు చూడండి, ఇప్పుడు టీవీలో చూస్తూ ఉండండి, స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో కూర్చుంటుంది, ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఫైళ్లు పట్టుకొని పోయి అక్కడ డోర్ల ముందు నించుంటారు, గేట్ల ముందు. వాళ్ళ అపాయింట్మెంట్లు చూసి ఒక్కొక్కరు లోలు రానిచ్చి ఢిల్లీ దర్బార్లో రోడ్ల మీద వీళ్ళు తిరుగుతూ ఉంటే ఖాళీగా. ఇది అవసరమా మనకని నేను అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ 2 జాతీయ పార్టీలు, నేను తెలంగాణ విషయమే మాట్లాడట్లేదు, తెలంగాణ విషయమే కాదు, ఆంధ్రప్రదేశే కానీ ఈ దేశంలోని ఇతర ప్రాంతీయ పక్షాలు బలంగా ఉండే ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ జాతీయ పార్టీలు వీళ్ళ అహంకారపూరితమైన వైఖరి మనకు అవసరమా? ఆయన వచ్చి చెప్తారు, ఈరోజు అమిత్ షా ఈరోజు వచ్చాడు హైదరాబాద్, ఆయన అంటాడు మేము లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం, ఆయన ఏదో ఆయన ఇంటెనకాల పొలం అమ్మి ఇచ్చినట్టు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? అసలు రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం ఎక్కడిది? మూర్ఖమైన మాట కాకపోతే. అందుకే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో అన్నారు, రాష్ట్రాలు లేకపోతే కేంద్రం మిథ్య. కేంద్రం ఏంటి అసలు? రాష్ట్రాలు పన్నుల రూపంలో డబ్బులు కడితేనే, ఇక్కడి ప్రజలు పన్నులు కడితేనే మళ్ళీ అందులోంచి మనకు కొంత వాటా ఇచ్చి వాళ్ళేదో మనకి ఇచ్చామని, మేము ఇచ్చేవాళ్ళం, మీరు పుచ్చుకునేవాళ్ళు. ఈ రకమైన అహంకార ధోరణి వల్లే ఈరోజు దేశంలో రాష్ట్రాలకు న్యాయం జరగడం లేదు. ఫెడరల్ వ్యవస్థ అంటున్నారు, కానీ ఫెడరల్ స్ఫూర్తి లేదు. కేంద్రీకృతమైన అధికారం ఢిల్లీలో కొంతమంది గుప్పిట్లో, నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీ, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని నడుపుతా ఉన్న పరిస్థితి. ఇది పోవాలి అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు బలపడాలి, ప్రాంతీయ శక్తులు బలపడాలి. రేపు నేను కోరుకుంటా ఉన్నా, బలంగా కోరుకుంటా ఉన్నా, రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాడు కూడా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాడు కూడా ప్రాంతీయ పార్టీలే అక్కడ గెలవాలని చెప్పి నేను బలంగా కోరుకుంటా ఉన్నా. జాతీయ పార్టీలకు అడ్రస్ లేకుండా చేయవలసిన టైం వచ్చింది. అది కాంగ్రెసే కానీ బీజేపీయే కానీ, వాళ్ళు చేసిందేమీ లేదు. ఈ దేశానికి నిజంగా 67 ఏళ్ళు 71 ఏళ్ల తర్వాత ఈరోజు ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇస్తే అదొక పెద్ద వార్త. కుత్బుల్లాపూర్లో, నిజాంపేట్లో 14 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి రోజు తప్పి రోజు నీళ్ళు వస్తే అదొక గొప్ప విజయం. 71 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి ఇప్పటికి. దీనికి కారణం ఎవరు? ఈ జాతీయ పార్టీలు కాదా? కేంద్ర ప్రభుత్వాలు కాదా? ఇంటర్లింకింగ్ రివర్స్ చేయలేమా? ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు అంటే దానిలో అర్థం లేదా? దేశంలో అన్ని నదులు కలిపితే, గోదావరి కానీ, బ్రహ్మపుత్ర కానీ, కృష్ణా కానీ, ఇంకా ఇతర నదులు పెన్నా కానీ, తుంగభద్ర కానీ 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. మొత్తం అన్ని నదుల్లో ఉండే నీటి వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఈ 70,000 టీఎంసీల నీళ్లతో దేశంలో ఉన్నదే 40 కోట్ల ఎకరాల భూమి, సాగుకు యోగ్యంగా ఉన్న భూమి 40 కోట్ల ఎకరాల భూమి మన మొత్తం దేశంలో, ఆంధ్ర, తెలంగాణ, మిగతా 27 రాష్ట్రాలు కలిపితే. ఈ 70,000 టీఎంసీల నీళ్లను సద్వినియోగం చేసుకునే తెలివి, సోయి, ఇంగిత జ్ఞానం
కేంద్ర ప్రభుత్వాలకు జాతీయ పార్టీలకుంటే ఇటు 40 కోట్లను 40,000 టీఎంసీలతో సస్యశ్యామలం చేయొచ్చు. ఈ దేశంలోని అన్ని తాగునీటి అవసరాలను కేవలం 1,000 టీఎంసీల నీళ్లతో మొత్తం 100 కోట్ల మందికి నీళ్లు ఇవ్వచ్చు. ఇది వాస్తవం నేను చెప్పేది. కానీ 71 ఏళ్లలో ఒక్క ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కనీసం ఆ ప్రయత్నం చేసిందా? చెయ్యలేదు. పైపెచ్చు రాష్ట్రాలకు ముక్కుతాడేసి, రాష్ట్రాలను నియంత్రించి, రాష్ట్రాలను కంట్రోల్ చేసి ఎట్లా దారికి తెచ్చుకోవాలి రాజకీయంగా అనే ఆలోచనలు తప్ప ఏనాడు కూడా ప్రజలు కనీస అవసరాలు మీరు ఆలోచన చేయండి దయచేసి. ఎందుకు తాగునీరు ఇవ్వలేని దుస్థితి ఉండాలి? ఎందుకు ఇంకా కరెంటు లేని ఊళ్ళు లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ దేశంలో ఉండాలి? ఎందుకు తాండాలు గిరిజన గూడాలు ఇంకా మారుమూల ప్రాంతాలుగా విసిరేసినట్టుగా ఉండాలి? ఎందుకు వాటికి కనీస అవసరాలు ఒక రోడ్డు, నీళ్లు, కరెంటు ఇది ఇవ్వలేమా? 70-71 ఏళ్ల స్వాతంత్రంలో. దీనికి కారణం ఎవరు? టీఆర్ఎస్ఆ? దీనికి కారణం ప్రాంతీయ పార్టీలా? మనం ఒక రాష్ట్రంలో ఉన్నాం. టీడీపీ ఒక రాష్ట్రంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ఒక రాష్ట్రంలో ఉంది, టీఆర్ఎస్ ఒక రాష్ట్రంలో ఉంది. 29 రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారు. మేము 21 రాష్ట్రాల్లో ఉన్నాం. ఉంటే ఏం లాభం? ఉంటే అక్కడ నీళ్ళు ఇవ్వండి, తాగునీరు ఇవ్వండి. మేము తెలంగాణలో మిషన్ భగీరథ చేస్తున్నాం, చేయండి మీరు కూడా. మేము ఇక్కడ తెలంగాణలో మిషన్ కాకతీయ చేస్తున్నాం, చేయండి మీరు. కరెంటు సమస్యను తెలంగాణలో పరిష్కరించాం, మీరు చేయండి. 24 గంటల కరెంటు రైతులకు ఈరోజు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఉచితంగా తెలంగాణ మాత్రమే. మీరు కూడా చేసి చూపెట్టండి. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాం అన్నది కాదు ముఖ్యం, ఎంత పెరిగామన్నది కాదు ముఖ్యం, ఎన్ని కోట్ల మంది ప్రజలకి వారి కనీస అవసరాలు తీర్చగలిగామనే సోయి, ఇంగిత జ్ఞానం, స్పృహ ఈరోజు జాతీయ పార్టీలో కొరవడిందనే మాట కూడా అక్షర సత్యం. 71 ఏళ్లలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా కూడా ఇక్కట్లు ఉన్నాయంటే దానికి కారణం వీరు కాదా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ ఒక పార్టీగా, ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం ఖచ్చితంగా చేస్తుంది. నేను మళ్ళొక్కసారి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో నేను ఇందాకే అన్నాను, ఒక ప్రాంతీయ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను. అది ఏ ప్రాంతీయ పార్టీ అయినా పర్లేదు, టీడీపీ గెలిచినా పర్లేదు, వైఎస్ఆర్సీపీ గెలిచినా పర్లేదు, జనసేన గెలిచినా పర్లేదు, ఎవరు గెలిచినా మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రాంతీయ పార్టీ గెలవాలి. మళ్ళీ కాంగ్రెస్ఓ బీజేపీయో బాగా వేసే పరిస్థితి ఉండకూడదు. ఉంటాయి, సమస్యలు ఉంటాయి. రేపు మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చి అక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా ఏదో విషయంలో పేచి ఉంటుంది. నాయకులు మాటలు అనుకుంటారు. కానీ ప్రజలుగా ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలు, ఇక్కడ స్థిరపడ్డ ఇతర రాష్ట్రాల ప్రజలు ఆ విషయంలో దయచేసి వాటిని కేవలం నాయకులు, రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యాలుగా చూడండి తప్ప వ్యక్తుల మధ్యలో, సమాజంలో ఉండే వర్గాల మధ్యన వైరుధ్యంగా దయచేసి మీరు పొరపాటును కూడా అపోహలకు లోను కావద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.